స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మహోదయం టీవీ బిజినెస్. ఈ రోజు మనం ఈ వీడియోలో కొత్తగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేవారు ఎటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి, ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది, దీనివల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్, ఎండోమెంట్ ప్లాన్స్, మనీ బ్యాక్ ప్లాన్స్, యూలిప్స్, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ లాంగ్ టర్మ్ ప్లాన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్, ఇవి 6 టైప్స్ లో ఉంటుంది. ఫస్ట్లీ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పుకుంటే ఇది ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. తక్కువ ప్రీమియం రేట్స్ తో ఎక్కువగా కవర్ అందించే ప్లాన్. అనుకోకుండా పాలసీ హోల్డర్ కనుక చనిపోతే ఫైనాన్షియల్ గా సేఫ్ ఉండడానికి ఈ ప్లాన్ అనేది తీసుకుంటారు. ఇలా కాకుండా క్రిటికల్ ఇల్నెస్ ఆర్ యాక్సిడెంటల్ డెత్ రైడర్ ఆప్షన్స్ ని యాడ్ చేసి కూడా ఈ పాలసీ అనేది తీసుకోవచ్చు. ఇలా మనం యాడ్ చేసే ఆప్షన్స్ ని బట్టి ప్రీమియం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇందులో మనకి మనీ బ్యాక్ అనేది ఉండదు, కానీ డెత్ కవరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనీ బ్యాక్ ప్లాన్స్. దీన్ని పెన్షన్ ప్లాన్ అని కూడా అంటారు. పీరియాడిక్ పే అవుట్స్ అనేది ఇందులో ఉంటుంది. పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్ టైంలో కొంత మొత్తం పీరియాడిక్ పే అవుట్స్ రూపంలో మనకు అందుతుంది. దీనివల్ల మిడిల్ క్లాస్ అవసరాలు అనేది మనం తీర్చుకోవచ్చు అండ్ పాలసీ హోల్డర్ ప్రొటెక్షన్ లభిస్తుంది అండ్ వాళ్ళ ఒక ఇన్కమ్ కూడా మనకు లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యూలిప్స్. యూలిప్స్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. ఇందులో మనకి ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈ రెండు ఉంటాయి. ఈ పాలసీలు ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను కలిగి ఉంటాయి. ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ కోసం ఈ యూలిప్ పాలసీ అనేది తీసుకోవడం జరుగుతుంది. మన ప్రీమియం యొక్క కొంత భాగం లైఫ్ కవర్ కోసం, మిగిలిన భాగం మార్కెట్ ఫండ్స్ లతో ఇన్వెస్ట్మెంట్ కి వెళ్తుంది. మార్కెట్ పనితీరు ఆధారంగా లాభాలు అనేవి పెరుగుదల లేదా తగ్గుదల దానిని బట్టే మనకు రిటర్న్స్ అనేది వస్తాయి. మనం పెట్టే పెట్టుబడి ఒకవేళ పెరిగితే 5 ఇయర్స్ లో డబల్ అయ్యే అవకాశం కూడా ఈ రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ లాంగ్ టర్మ్ కవర్. ఇది లాంగ్ లైఫ్ కవర్. పాలసీ హోల్డర్ జీవితాంతం కవర్ పొందుతాడు అండ్ చనిపోయిన సందర్భంలో వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది కూడా ఇవ్వబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఇన్సూరెన్స్. ఇందులో ఒక కంపెనీ యొక్క ఎంప్లాయీస్ ని మనం ఒక గ్రూప్ గా ఫామ్ చేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిస్క్ కవరేజ్ ని బట్టి పాలసీ ప్రీమియం అనేది వస్తుంది. ఇది మనం ఎవ్రీ ఇయర్ పే చేసుకోవాలి. మీరు పే ప్రీమియం తీసుకుంటే రిస్క్ కవరేజ్ అండ్ రిటర్న్స్ ని బట్టి లేదా మీ ఏజ్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. పాలసీ హోల్డర్ కనుక మన పాలసీని ఒక ఏజెంట్ కి అటాచ్ చేస్తే ఆ ఏజెంట్ కి డిస్కౌంట్ కమిషన్ అనేది వస్తుంది, కానీ పాలసీ హోల్డర్ కి మాత్రం రాదు. కానీ మన లైసెన్స్ రాస్తా కంపెనీ నుంచి ఈ పాలసీని అటాచ్ చేసి ఇస్తే ఆ మొత్తం డిస్కౌంట్ కమిషన్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ ప్లాన్ తీసుకున్నా, ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకున్నా కూడా సరైన గైడెన్స్ అనేది ఇవ్వబడును. మేము ఆల్ ఓవర్ ఇండియా రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ చేస్తాము. మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింది ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏజెంట్ బెనిఫిట్స్, కమిషన్ సాలరీస్ అండ్ ఒక పాలసీ హోల్డర్ ఒక పాలసీని తీసుకొని మధ్యలో డ్రాప్ అవుతే ఏమవుతుంది, ఈ వివరాలన్నీ మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, కర్ణాటకలో బెంగళూరు అండ్ తమిళనాడులో చెన్నై. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.